baby. నువ్వు నా బుజ్జి పిల్ల తెల్ల పిల్ల I love you పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే ఏ అమ్మాయి తర కప్లింగ్ అంటున్నావు ఎవరితో అంటే ఎవరు ఊరుకుంటారా మన ఆయన తరతోటి ఈ కథ చెప్పిన బుద్ధి రాదురా ఇప్పుడు ఆ అమ్మాయి పచ్చుకుంటా ఎవరిలో పడింది ఎవరిలో మన వాళ్ళ సింబులో పడింది సింబు నొక్కేసిన తర్వాత సింబు నొక్కేసిన తర్వాత ప్రభుదేవ ఒక్కేసిన తర్వాత ప్రభుదేవ నొక్కేసిన తర్వాత ఆర్య ప్రేమలో పడింది నువ్వు చెప్పావు కదా ఇంకో విషయం తెలుసా ఇప్పుడు ఆర్యని కూడా ఒక్కేసింది అందుకే నెక్స్ట్ మనమే కదా అని చెప్పి ముసరలో తన్నుకొచ్చేస్తుంది ఏ పిల్ల బుజ్జి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల నీకు నీకు విషయం తెలుసా ఏంటది ఆర్య దగ్గర నుంచి షిఫ్ట్ అయిపోయినా నేను నైతారా మళ్ళీ ఎవరిలో పడిందో తెలుసా ఎవరిలో పడింది సింబు అదేంటో ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే ఎత్తుకుంటే మంచిదని పాడు రా ఈ మధ్య సినిమా రిలీజ్ కన్నా ట్రైలర్ రిలీజ్లు ఎక్కువైపోయినాయి రా సినిమా రిలీజ్ ముందు ట్రైలర్స్ రిలీజ్ చేస్తారా గొప్పడు నువ్వు చెప్పాలి మాకు తెలదా సినిమా రిలీజ్ ముందు రిలీజ్ చేసే ట్రైలర్స్ గురించి కాదు నేను చెప్పేది సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తా చూడు ట్రైలర్స్ వాటి గురించి చెప్తున్నాం ఏ సినిమా గురించి చెప్తావురా మన రాజమౌళి గారు బాహుబలి ఉందా ప్రభాస్ హీరో ఈ సినిమా 2015 రిలీజ్ అని చెప్పారా అంటే ఈ సినిమా రిలీజ్ ముందు రిలీజ్ అయిన ట్రైలర్స్ బట్టి చూసుకోవాలరా బాబు ఈ సినిమా విశేషాలు అనుకున్నాను ఆయన ఏం చేసాడు మన ప్రభాస్ బర్త్డే రోజు ట్రైలర్ రిలీజ్ చేసాడు అబ్బా భలే కొంత ట్రైలర్ ఒరే బాగా రిలీజ్ చేసారు బాబు అనుకున్నాను మొన్న మళ్ళీ రానా బర్త్డే వచ్చింది ఈ సినిమాలో ఆ అబ్బాయి కూడా చేస్తాడు కదా అతని బర్త్డే రోజున కూడా ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసి అక్కడే రాజమౌళి గారు బర్త్డే రోజున ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు కీరవాణి గారి బర్త్డే రోజున ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు మరి నెక్స్ట్ ఇయర్ అనుష్క బర్త్డే అవుతుంది ఆ రోజు కూడా ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు మళ్ళీ మన ప్రభాస్ మన రానా బర్త్డేలు వచ్చేస్తాయి అప్పుడు కూడా ట్రైలర్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే 2015 వరకు మన వాళ్ళు సినిమా రిలీజ్ చేయరు కదా ఈలోగా వాళ్ళందరూ జనాల్లో ఉండాలంటే రిలీజ్ చేయవలసినవి ట్రైలర్స్ ఓయ్ నిన్ను ప్రశ్న అడుగుతాను చెప్పు తెలుగు సినిమా హీరోయిన్ స్టార్డమ్ వచ్చి సూపర్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి తక్కువ బట్టలు అయితే సరిపోద్ది చెప్తే అయిపోరా నీకు అసలు మ్యాటర్ చెప్తే నేను తెలుగు సినిమాలో హీరోయిన్ కి స్టార్డమ్ రావాలి అంటే వాళ్ళు ఫస్ట్ సినిమాలు తుస్సు పడిపోవాలి లాజిక్ కాదు ఇది వాస్తవం ఇప్పుడు సపోజ్ తెలుగు సినిమా హీరోయిన్ గా ఒక మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు మనం తీసుకుంటే ముందు కాజల్ అగర్వాల్ తీసుకుందాం కాజల్ అగర్వాల్ ఫస్ట్ బొమ్మ ఏంటి లక్ష్మీ కళ్యాణం ఏమైందా సినిమా తుగుచ్చి అందుకే ఆ తర్వాత ఆ పిల్ల మగతేర అలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసి టాప్ హీరోయిన్ అయిపోయింది కదా ఇంకో అమ్మాయిని తీసుకుందాం మిల్కీ బ్యూటీ మన తమన్నా గురించి తీసుకుందాం తమన్నా ఫస్ట్ బొమ్మ శ్రీ ఆ సినిమా ఏమైంది ఇది కూడా కదా ఆ తర్వాత హ్యాపీ డేస్ తోటి సూపర్ సక్సెస్ అందుకుని గొప్ప హీరోయిన్ అయిపోయింది ఆ తర్వాత మన అనుష్క గురించి చెప్తున్నాం అనుష్క ఫస్ట్ బొమ్మ ఏంటి ఇది సూపర్ ఏమైంది సూపర్ తుమ్మిచ్చి ఆ తర్వాత ఈ పిల్ల అరుంధతి జేజమ్ అయ్యి హీరోయిన్ వరుడు సినిమాలు చేసేసింది సూపర్ స్టార్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా మిగతా హీరోయిన్ గురించి చెప్పుకోవాలంటే నిన్న కాకముందు వచ్చింది మన కమల్ హాసన్ గారు అమ్మాయి ఎవరో శృతి హాసన్ ఈ పిల్ల స్టార్టింగ్ నుంచి అన్ని ప్లాప్ ఈ పిల్ల ఏ సినిమా చేసిన సరే ప్లాప్ అయిపోతుంది డిస్కషన్ చేసుకున్నారు ఇండస్ట్రీలో అదిగా గబ్బర్ సింగ్ లో హీరోయిన్ గా సూపర్ సక్సెస్ కొడేసింది దాంతో ఈ పిల్ల గోల్డెన్ లెగ్ అయిపోయింది దీన్ని బట్టి నీకు ఏమవుతుందిరా ఏమైపోయింది అంటే స్టార్ హీరోయిన్ గా సెటిల్ అవ్వాలంటే వాళ్ళ ఫస్ట్ బొమ్మలు అన్ని కూడా నీకు జీవిత సత్యం చెప్పనా ఏంటో ఒక్కొక్కరు పక్కన ఒక్కొక్కరు ఉంటే కలిసి నిజమే నీ పక్కన నేను ఉన్నట్టు పుట్టినంటే గోప గులాబ్జాం అయిపోతాయి నీ గురించి కదా నేను చెప్పేది ఇప్పుడు మన తమిళ హీరో ఆర్య ఉన్నాడా ఆర్య పక్కన 9 ఉంటేనే బాగా కలిసి వస్తున్నాడు రా ఎందుకంటే వాళ్ళు రాజారాణి నువ్వు సినిమా తీసారు కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ దాని తర్వాత మన అజిత్ గారు ఆరంభంలో కూడా వీళ్ళిద్దరు జంటగా యాక్ట్ చేశారు అది కూడా హిట్ మన శ్రీరాఘవ గారి సినిమా వర్ణ ఉంది కదా దీంట్లో కూడా 9 పెడతాడేమో ఆర్య అనుకున్నాం కానీ రాఘవ గారు ఏం చేయరు అంటే అనుష్కరించారు కదా దీన్ని బట్టి నీకు ఏమర్థమైందంటే ఆర్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఎప్పుడు ఉండాలంటే పక్కన ఇంటారు ఉండాలని